ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో చోళ ఫైనాన్స్ పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. గుండుగోలనను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబం ఫైనాన్స్ సంస్థ అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపిస్తుంది. భీమడోలు మండలం గుండుగోలను గ్రామానికి చెందిన భాగవతుల హేమకుమార్ అనే వ్యక్తి 2019లో చోళ ఫైనాన్స్ సంస్థ నుంచి సుమారు 35 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ తీసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఎంఐలు చెల్లించలేకపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి కుటుంబాన్ని బయటకు పంపించారని ఆరోపిస్తున్నారు. ఇంటి లోపల వృద్ధులు అలాగే గర్భవతి మహిళ ఉన్నప్పటికీ కనికరం చూపలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంకా తమ ఇల్లు వేలానికి వెళ్తుందని తెలుసుకున్న హేమకుమార్ సుమారు 48 లక్షల రూపాయలను సంస్థ ఖాతాలో జమ చేశారని తెలిపారు. అయితే ఆ డబ్బును పరిగణలోకి తీసుకోకుండా సుమారు 2 కోట్ల విలువైన ఆస్తిని కేవలం 75 లక్షలకు వేలం వేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రభావశీలులతో కలిసి అన్యాయం జరిగిందని కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇంతటితో ఆగకుండా ఫైనాన్స్ ప్రతినిధులు మళ్లీ ఇంట్లోకి చొరబడి ఏసీలు, ఇన్వర్టర్లు వంటి వస్తువులను మిషన్లతో కట్ చేసి వెళ్లారని కుటుంబం చెబుతోంది. ఈ ఘటనపై స్పందించిన హేమకుమార్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు ద్వారా చోళ ఫైనాన్స్ కు నోటీసులు కూడా పంపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలపై చోళ ఫైనాన్స్ సంస్థ నుంచి అధికారిక స్పందన ఇంకా రావాల్సి ఉంది. సిగ్నేచర్ ఆఫ్ ది నైబర్స్ అండి. రవీను వీళ్ళిద్దరూ విజయవాడ అండి. ఈ లోకల్ కాదండి. వీళ్ళతో సంతకాలు పెట్టించారు. హరిను విజయరెడ్డి అంటే ఎవరు, వినయ్ రెడ్డి. ఇంకో పేజీ కూడా తీసుకొచ్చిన డబ్బులు, మా మాంగారు ఫిక్స్డ్ డిపాజిట్ కాగితాలు అవేమీ ఇన్వెంటరీలో ఎక్కించలేదండి. ఏమంటే తర్వాత జనవరి 26 ఏమంటే జనవరి 28 ఏమంటే ఫిబ్రవరిలో ఈఎంఐ కట్టమని 54,343 రూపాయలు ఈఎంఐ ఉంది కట్టుకోమని చెప్పి మెసేజ్. మన లోకల్లో వచ్చే సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతులు. నా పేరు భాగవతుల హేమకుమార్ అండి. మాది భీమడోలు మండలం గుండుగోల గ్రామం. నేను 2019లో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ వారి దగ్గర 35 లక్షల రూపాయలు రుణం తీసుకుని ఉన్నాను. నేను కొన్ని అవంతరాలు సరిగా కట్టలేక 30 లక్షల రూపాయలు సుమారు 300-400 తక్కువ 30 లక్షల రూపాయలు కట్టి ఉన్నాను ఆల్రెడీ. తర్వాత బ్యాంక్ వాళ్ళు నాకు పొజిషన్ నోటీస్ ఇచ్చారు. పొజిషన్ నోటీస్ ఇచ్చి నాకు రాలేదు ఆ రోజు పొజిషన్ రోజు. తర్వాత 3 సార్లు ఇల్లు లాక్ చేసి ఉందని చెప్పి లాక్ బ్రేకింగ్ ఆర్డర్ తీసుకొచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇల్లు పొజిషన్ తీసుకున్నారు. ఆ రోజు పొజిషన్ తీసుకునేటప్పుడు నాకు కోర్టు ఆర్డర్ ఏదో నాకు ఇవ్వండి అని చెప్పి నేను చాలా ప్రాధాయపడ్డాను. ఆ రోజు వచ్చిన రోజు వికలాంగుడు వృద్ధాప్యుడైన మా మామగారు ఉన్నారు ఇంట్లో. నా కూతురు ప్రెగ్నెన్సీతో ఉంది, నిండు గర్భిణీ అమ్మాయి మందులు తీసుకున్నా. పాప బంగారం ఉంది ఇంట్లో 9 కాసులు. పాప డెలివరీకి డబ్బులు తీసుకొచ్చుకున్నాం, ఆ డబ్బులు ఉన్నాయి. మావయ్య గారి గోగుంట కోఆపరేటివ్ బ్యాంక్లో 1,60,000 2 లక్షలు సుమారు బాండ్స్ పేపర్లు ఉన్నాయి. ఇవేమి తీయకుండా కట్టుబాట్లతో నన్ను బయటికి గెంటేస్తే నేను ఏలూరులో షెల్టర్ తీసుకుని నాకు తోచిన చోట ఈలోపు నాకు ఆక్షన్ పెడతామని నోటీస్ ఇచ్చారు. జనవరి 25వ తారీఖు వాళ్ళు ఆక్షన్ పెడతాం జరిగింది. 26వ తారీఖు ఈలోపు నాకు డబ్బు సమకూరింది. డబ్బు సమకూరితే నేను బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరైతే ఆక్షన్లో పాడుకున్నారో వాళ్ళని మీరు ఒప్పించుకోండి, మీ దగ్గర కట్టించుకుంటామంటే మా గ్రామ పెద్దలో వెళ్ళి ఆడేదో దెబ్బతిని ఉన్నాడు, ఆడు కట్టేసుకుంటాడంటే ఓకే అన్నారు ముందు. తర్వాత 22వ తారీఖు నేను ఆర్ఎం ఆఫీస్కి విజయవాడ వెళ్ళి నేను డబ్బు కడతానికి వెళ్తే నన్ను సాయంత్రం వరకు 4 గంటల వరకు కూర్చోబెట్టి అవతల పాడతారు ఎవరైతే ఉన్నారో అతనితో డబ్బు కట్టించేశారండి. నాకు ఈ విషయం తెలిసి సరే వచ్చి పెద్ద మనుషులతో చెప్తే పెద్ద మనుషులు వాళ్ళని కేకేసేలోపు నాకు బ్యాంక్ నుంచి మీరు ఈ రోజు వరకు 19 లక్షలు బాకీ ఉన్నారు అని చెప్పి మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ రాగానే లోన్ అకౌంట్ క్లోజ్ అవ్వలేదు, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి సుమారు ఒక 45 లక్షల రూపాయలు ఉంటుంది నా లోను. ఈ బ్యాంక్ ఆక్షన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఉంటాయని చెప్పి నేను 48 లక్షల రూపాయలు 23వ తారీఖు బ్యాంక్ అకౌంట్కి కొట్టి ఉన్నాను. కొట్టి వెంటనే నేను చోళమండలం ఆఫీస్కి వెళ్ళి ఆర్ఎం గారు శివనాగరాజు గారికి
ఏమంటే డబ్బులు కొట్టాను నేను అని చెప్పాను. డబ్బులు కొట్టంగానే నేను హెడ్ ఆఫీస్కి మెయిల్ కూడా పెట్టానండి, డబ్బులు కొట్టానని చెప్పి. మీ డబ్బు మీకు వచ్చేస్తండి, ఎవరు కొట్టమన్నాడు మిమ్మల్ని చాలా నిర్లక్ష్యంగా చెప్పానండి. నేను వెంటనే నాకు అంతకుముందే నేను 2025 మార్చిలో సేల్ కన్ఫర్మేషన్ చేయకూడదని స్టే తెచ్చుకున్నానండి. స్టే కంటిన్యూస్లో ఉంది. ఉంటే నవంబర్ 17వ తారీఖు ఆ స్టే డిస్పోజ్ చేయమని చెప్పి చోళమండలంలో పిటిషన్ వేశారండి. జడ్జి గారు యాక్సెప్ట్ చేయకుండా 31/12/2025కి వాయిదా వేశారు. ఆ రోజు జడ్జి గారు సెలవు అవడం వల్ల 26/2/2026కి వాయిదా పడింది. మళ్ళీ వీళ్ళు ఆ స్టే డిస్పోజ్ చేయమని చెప్పి మళ్ళీ పిటిషన్ వేశారండి. ఈలోపు నేను జనవరి 23వ తారీఖు డబ్బులు కట్టి జనవరి 27వ తారీఖున నాకు ఆల్రెడీ డిఆర్టీలో ఉన్న కేసులో నేను 3 మెమోలు వేసానండి. మెమోలు వేసే డబ్బులు కట్టేశాను, నా ప్రాపర్టీ నాకు అప్పచెప్పండి అని చెప్పి. దానికి బ్యాంక్ వాళ్ళకి నోటీసులు వేయండి. ఈలోపు ఫిబ్రవరి 6వ తారీఖు గాలవే కృష్ణవర్మ, దండు గాలవే కృష్ణవర్మ అనే అతనికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారని నాకు తెలిసి తెల్లారి పొద్దున్నే వెళ్ళి నేను అక్కడ సర్టిఫైడ్ కాపీ తీసుకొని నేను ట్రిబ్యునల్లో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని ఇంకో మెమో వేశానండి. ఫస్ట్ మెమో వచ్చినప్పుడు నాకు స్టే ఆర్డర్ ఉండగా భీమవరం రిజిస్ట్రార్ వారికి నేను రిజిస్టర్ పోస్ట్లో నోటీస్ ఇచ్చానండి. మా లాయర్ గారు ఇస్తే దీని మీద స్టే ఉందండి, దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి నేను రిజిస్టర్ పోస్ట్లో నోటీస్ ఇచ్చాను. అయినా సరే రిజిస్ట్రార్ వారు రిజిస్ట్రేషన్ చేసేశారు. పోతే నేను డబ్బులుగా జనవరి 23వ తారీఖు డబ్బులు కట్టాను. ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ ఈ నెల కూడా నా ఈఎంఐలు బౌన్స్ చేశారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా అకౌంట్లో. పోతే నేను 23వ తారీఖు డబ్బులు కట్టిన తర్వాత సెవరల్ టైమ్స్ మీరు బాకీ ఉన్నారు కట్టుకోండి అని చెప్పి చోళమండలం బ్యాంక్ వారు ఈ నెల 5వ తారీఖు కూడా నాకు మెసేజ్ పెట్టారు బాకీ ఉన్నారు కట్టుకోమని చెప్పి. ఇప్పటికీ నేను కట్టి 3 నెలలు అయిందండి. 3 నెలల తర్వాత కూడా నాకు ఈ బాకీ ఉన్నావు కట్టుకోమని చెప్పి ఈ నెల 5వ తారీఖు కూడా డబ్బులు కట్టారు. అతను అమ్మిన అతని డబ్బులు నా అకౌంట్లో జమ చేయలేదు, నా డబ్బులు నా అకౌంట్లో జమ చేయకుండా 1,20,00,000 రూపాయలు హోల్డ్లో పెట్టి ఈరోజు ఉదయం దౌర్జన్యంగా ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా నా ఇల్లు మొత్తం ఖాళీ చేసేస్తానికి ఒక 20 మందిని కుర్రోళ్ళని తీసుకొచ్చి మొత్తం ఏసీలు మొత్తం విప్పకుండా మొత్తం కోసేశారండి మిషన్తో. మొత్తం సామాన్ అంతా పాడి చేసేసి మూటలు కట్టేసి పడేస్తే నేను దేవనోలు పోలీసు వారికి నేను కంప్లైంట్ చేస్తే కానిస్టేబుల్ పంపించారు ఎస్ఐ గారు. పంపించిన తర్వాత మీకు ఏదైనా కోర్టు ఆర్డర్ ఉంటే చూపించండి అని వాళ్ళు అడిగితే వీళ్ళు ఏ సమాధానం చెప్పలేకపోయారు. మీరు అర్జెంట్గా స్టేషన్కి రండి అని చెప్పి స్టేషన్కి తీసుకుపోయారు. నా ఇంట్లో నేను వచ్చున్నానండి. నెక్స్ట్ చెప్పానుగా ఇంట్లో ప్రెగ్నెంట్ అయిన పాపకి బంగారం ఉందండి. ఆ పాప మెడిసిన్ కూడా తీసుకునే వాళ్ళ. నెక్స్ట్ ఇప్పుడు మరి ఆ సామాను మరి అంత దౌర్జన్యంగా వచ్చి తీసేశారు. ఒక తాళం బద్దలు కొట్టి ఉందన్నారు ఇంట్లో. ఎవరు వచ్చారో ఏంటో తెలియదు మాకు. ఇప్పుడు అవి ఓపెన్ చేస్తేనే కానీ లోపల ఏమున్నాయో ఏం లేవో తెలియదండి మాకు. నేను కట్టిన 48 లక్షల రూపాయలు నా అకౌంట్లో జమ చేసి నా ఇల్లు నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఒక్క నిమిషం, బిఫోర్ సేల్ సర్టిఫికేట్ ఇష్యూ అయ్యే ముందు నేను డబ్బు కట్టి ఉన్నానండి. సేల్ సర్టిఫికేట్ జనరేట్ అవ్వకముందే నేను డబ్బులు కట్టేశాను. ఆక్షన్ అయిన 3వ రోజే డబ్బులు కట్టేశాను నేను. వీళ్ళు హరీబరీగా ఆ ఆక్షన్ వేసేసి అతనితో డబ్బులు కట్టించేసి అతనికి రిజిస్ట్రేషన్ అన్యాయక్రాంతంగా చేసేశారు. అది నా ఇల్లు కోరుతున్నాను. నేను కట్టిన డబ్బులు ఇవాళ ఇంకోటండి 45 ఇప్పుడు అతను కట్టిన డబ్బుల్లో 44,70,000 రూపాయలు బాకీ పోను. నాకు రిమైనింగ్ డబ్బు వస్తుంది. ఆ డబ్బులు జమ చేయకుండా ఏ డబ్బు జమ అకౌంట్లో జమ చేయకుండా అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాంక్ వాళ్ళు ఏ ఆర్డర్ లేకుండా నా ఇంటి మీద పడిపోయారండి. వాళ్ళు ఉదయం 6:30కండి